జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ మోసాలకు అద్దే లేదా ఎలక్ట్రానిక్ సికే లేదా మోసాలకు అద్దే లేదా ఎలక్ట్రానిక్ సికే లేదా మోసాలకు అద్దే లేదా ఎలక్ట్రానిక్ సికే లేదా ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం 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 ఇదేమి రాజ్యం వద్దే లేదా ఎలక్ట్రానిక్ సికే లేదా మోసాలకు 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 వద్దే లేదా ఎలక్ట్రానిక్ సికే లేదా జై జై బీసీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి బీసీల నినాదంతో ఆటలాడుకుంటా ఉన్నాయి. గతంలో ఆటలాడుకున్న వాళ్ళు ఏమైరో చూస్తూ ఉన్నాము. ఇవాళ కేవలము ఏదైతే ఈ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసినామో మరి బీసీల అంశాన్ని కనుక ముందుకు తీసుకురాకుంటే ప్రజల చేతుల్లో ఎక్కడ చీత్కారానికి గురైతామో అని చెప్పి ఇవాళ ఒక దొంగ బిల్లు అంటే కేవలం స్థానిక సంస్థలకే పరిమితం చేసేటువంటి బిల్లుని ఇలా అసెంబ్లీలో ప్రవేశపెట్టి మరి ఇలా అసెంబ్లీలో మరి తీర్మానం చేసినట్లుగా గవర్నర్ గారికి పంపి గవర్నర్ గారి దగ్గర సంతంగా కాకముందుకే మరి అగమేఘాల మీద ఒక జీవో తెచ్చి మరి ఎలక్షన్ జరుపుతామని నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ కోర్టులోకి వాళ్ళ అనుచరులను పంపించి కోర్టులో కేసు వేసి ఇవాళ నిలిపివేసింది ఎవరు అని చెప్పి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు కావచ్చు, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇవాళ మాకు కావాల్సింది స్థానిక సంస్థల్లో కాదు, చట్టసభలలో మాకు రిజర్వేషన్ ఉండాలి. చట్టసభలలో రిజర్వేషన్ ఉంటే మా రిజర్వేషన్ మీద మా నాయకుడు చట్టసభలలోకి వేయినట్లయితే మా రిజర్వేషన్ మీద మాట్లాడే ఆస్కారం ఉంటుంది, మా రిజర్వేషన్ మీద డిమాండ్ చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటి అంటే చట్టసభలలో ఉండాలి, ఉద్యోగ ఉపాధిలో కూడా మాకు ఈ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే ఓసీలకు నువ్వు 10% రిజర్వేషన్ ఇచ్చావు కదా, మిగతా రిజర్వేషన్ మాదే కదా ఇచ్చే. మరి మేము బీసీలము ఎస్సీలము మైనార్టీల మందరం కలిసి పంచుకుంటాము. మరి నీకెందుకు ఇక మన కొట్లాట, నీకెందుకు ఇచ్చీట, నీకెందుకు ఇదంతా దూర చెప్పమని అడుగుతున్నా ఉన్నాము. ఇలా ప్రభుత్వాలకు కూడా కనువిప్పు కావాలి. వాళ్ళకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళని అదుపు చేసే దమ్ము వాళ్ళ దగ్గర లేదని చెప్పి ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. జై బీసీ.